హాయ్ అండి బాబు, నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? కొమరిపాలెం వస్తానండి. ఎందుకో తెలుసా? మనందరినీ నవ్వించే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి వస్తానండి. ఎవరో చూడాలనుకుంటున్నారా? రండి చూపిస్తా. అమ్మో, మన గున్నబాయికి చాలా మర్యాద అండి బాబు. రండి గున్నబాయితో మాట్లాడదాం. గున్నబాయి అంటే అందరినీ నవ్విస్తూనే ఉంటాడు, కానీ తనకి కూడా సమస్యలు ఉంటాయి కదండి. ఆ విషయం గురించే ఇప్పుడు ఒక వీడియో చేయడానికి ఇక్కడికి వచ్చానండి. మన గున్నబాయి వాళ్ళ అమ్మగారితో మాట్లాడదామండి. అమ్మా, బాబుకి సంబంధించిన సమస్య గానీ తను ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు అనేది మన ఫాలోవర్స్ కి చెప్పండి. 2013 నుంచి స్టార్టింగ్ అయింది. ఆ స్టార్టింగ్ ఇప్పుడు దాకా ఆయన ప్రాబ్లం లోనే ఉన్నాడు. ఓకే. కానీ ఎదుటి వాళ్ళకి నవ్విస్తున్నాడు అనుకుంటాడు. తన బాధ ఎవరికి తెలియదు. ఓకే. తనని మాత్రం బయట మాత్రం చాలా ఏడిపిస్తూ ఉంటారు. ఆ ఏడిపించడం కూడా అన్ని తెలిసి ఏడిపించకూడదు కదా, అవును, అంతలా ఏడిపిస్తున్నారు. ఆపరేషన్ ఏమైనా అయిందా? ఆపరేషన్ ఏంటమ్మా, 12 సంవత్సరాల నుంచి బ్రెయిన్ కి ఆపరేషన్ అయింది. ఓకే. ఇప్పుడు కూడా జుట్టు ఉన్న వాళ్ళని కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా గీతలు అయి ఉంటాయి మొత్తం తల నిండా. పొట్టకి పేగులు ఈ గొట్టాలు ఉంటాయి. ఈ చెవికి ఈ చెవి కూడా కింద పేగు పెట్టారు. అవి ఎటగారాల కింద కూడా పెట్టేవారు అప్పట్లో. కుక్కలు చేసినవి అయ్యండి కాదు ఆపరేషన్ కి. చెప్పండి. ఆ తలని 8 సార్లు ఓపెన్ చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్ రాజమండ్రి తీసుకెళ్ళాం. ఉన్నారు కదండి, తమ్ముడు గున్నబాయికి మరి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఎవరైనా పలకరించినా కూడా తను పలకరించకపోతే మీరు ఎవరు ఏమనుకోద్దండి. అలాగే ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా మంది తిన్న చూస్తుంటే ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. దయచేసి తమ్ముడి పరిస్థితి అర్థం చేసుకొని తిన్న ఎవ్వరు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా చూసుకోవాలని కోరుకుంటున్నానండి. ఎవరు కూడా ఏమనద్దు ప్లీజ్. అమ్మా, ఇంకేమైనా మాట్లాడతారా? మాట్లాడితే ఏమన్నా మానసిక వేదన పెడుతూ ఉంటారు కొంతమంది. అదే వండకూడదని నేను అనుకునేది. తిన మనసు ఎంతో సున్నితంగా ఉంది. మరి మీరు అలాంటప్పుడు తిన విషయంలో ఇంట్లో ఉన్న ఒక తమ్ముళ్ళ చూసుకోవాలి, అంతేగాని వేరేగా చూడొద్దు ఎవరుని ప్లీజ్.